హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం విడుదల. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే నూతన సంవత్సర ఆరంభంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ DOPPW విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల కోసం అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన నిర్ణయాలను అయితే తీసుకుంది. ఏంటంటే ఒక పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఫ్యామిలీ పెన్షన్ పొందే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈ మార్పులైతే చేయబడ్డాయి. ఈ యొక్క నూతన నిబంధనలు జనవరి నుండి అమల్లోకి వస్తున్నందున ప్రతి పెన్షనరు మరియు వారి కుటుంబ సభ్యులు వీటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరము. సాధారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర విషాదంలో అయితే ఉంటుంది. అటువంటి సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం కష్టమైన పని. మరి ఈ మేరకు అందుకే ఈ యొక్క ప్రక్రియను సులభతరం చేసేందుకు మరియు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్ల విషయంలో మరియు అర్హత నిబంధనల విషయంలో స్పష్టతనైతే ఇచ్చింది. అయితే ముందుగా ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి కావాల్సిన ధృవపత్రాల గురించి మనం చాలా వివరంగా చర్చించుకుందాము. పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్య లేదా భర్త అర్హులైన పిల్లలు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మరణ ధృవీకరణ పత్రం, అంటే డెత్ సర్టిఫికేట్. పెన్షనర్ మరణించిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ పొందాలి. ఈ ప్రక్రియకు సాధారణంగా 20 నుండి 21 రోజుల సమయం అయితే పడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం 1, 2 కాపీలు మాత్రమే కాదు. సో, ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్‌ని 1, 2 కాపీలు కాకుండా కనీసం ఒక 20 లేదా 25 ఒరిజినల్ కాపీలను తీసుకోవడం ఉత్తమమండి. ఎందుకంటే బ్యాంకు, ట్రెజరీ, అలాగే LIC, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు ఇతర ఆస్తి సంబంధిత పనుల కోసం ప్రతి చోట ఒరిజినల్ కాపీని అడుగుతారు కాబట్టి. సో, జిరాక్స్ కాపీలు ఇక్కడ చెల్లవు. ఇక రెండవది ఆధార్ కార్డ్. ఎవరి పేరు మీద అయితే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కావాలో వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే సదరు వ్యక్తి తన సంతకాన్ని ఆ కాపీపై స్వయంగా వేయాలి. ఇది ఆ వ్యక్తి యొక్క గుర్తింపు మరియు నివాసాన్ని ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. మూడోది పాన్ కార్డ్. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా మరియు బ్యాంకింగ్ లావాదేవీల కోసం పాన్ కార్డ్ అనేది తప్పనిసరి. ఫ్యామిలీ పెన్షన్ దరఖాస్తుదారు తన పాన్ కార్డు కాపీపై కూడా స్వయంగా సంతకం చేసి జతపరచాలి. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే పెన్షన్ మొత్తంలో TDS అనేది ఎక్కువగా కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా కీలకం. ఇక నాలుగవది బ్యాంకు ఖాతాల వివరాలు. పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఒక ముఖ్యమైన సలహా ఇస్తోంది. సర్వీస్ పెన్షనర్ తన జీవిత కాలంలోనే తన భార్య లేదా భర్తతో కలిసి జాయింట్ అకౌంట్ కలిగి ఉండటం అనేది చాలా మంచిది. ఇందులో కూడా ఐదర్ ఆర్ సర్వైవల్ సర్వైవర్ అనేటటువంటి పద్ధతిలో ఖాతా అనేది ఉండాలి. అంటే బ్రతికి ఉన్నా, బ్రతికి లేకపోయినా ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నట్టు రెండో వ్యక్తి. ఇలా ఉండడం వల్ల పెన్షనర్ మరణించిన తర్వాత కూడా ఆ ఖాతాను మార్చుకోవాల్సిన పని లేకుండా జీవించి ఉన్న భాగస్వామి నేరుగా పెన్షన్ పొందే వెసులుబాటు అనేది ఉంటుంది. ఒకవేళ జాయింట్ అకౌంట్ లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి రావాలో వారి పేరు మీద ఉన్న బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజ్ జిరాక్స్ అనేది అక్కడ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ట్రస్టీలో. సో, అందువల్ల అందులో IFSC కోడ్ మరియు ఖాతా నెంబర్ అనేది కరెక్ట్‌గా అప్డేటెడ్ అయ్యి ఉండాలి. సో, బ్యాంకులు కొన్ని మెర్జ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనకు IFSC మారుతూ ఉంటుంది. సో, అవి చూసుకోవాలి. ఇక ఐదవ పత్రం లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్. ఇది ఒక రకమైన డిక్లరేషన్ ఫాము.
దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా లెక్కల పొరపాటు వల్ల పెన్షనర్ ఖాతాలో ప్రభుత్వం ఉంచాల్సిన దానికంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే అదనపు మొత్తాన్ని తిరిగి ఫ్యామిలీ పెన్షనర్ నుంచి రికవరీ చేసుకోవడానికి బ్యాంక్ లేదా ప్రభుత్వానికి అధికారం ఇస్తున్నట్టు మీరు అంగీకరించాలి. ఆరవది డిస్క్రిప్టివ్ రోల్స్. సో, దీనిలో పెన్షనర్ యొక్క హైట్, శరీర గుర్తులు, పూర్తి చిరునామా మరియు వేలిముద్రలు ఉంటాయి డిస్క్రిప్టివ్ రోల్స్‌లో. ఈ ఫామ్‌పై ఇటీవలి కాలంలో తీసుకున్న ఫోటోను అంటే రీసెంటు ఫోటోను, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి అన్ని వివరాలను నింపాలి. ఇది భవిష్యత్తులో పెన్షనర్ గుర్తింపు విషయంలో ఎటువంటి మోసాలు జరగకుండా రక్షణగా ఉంటుంది. ఇక ఏడోది జీవిత ధృవీకరణ పత్రము మరియు ఎనిమిదవది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. ఫ్యామిలీ పెన్షన్ దరఖాస్తుదారులు తను జీవించి ఉన్నట్టుగా ధృవీకరించే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే గుర్తింపు కార్డుల కోసం 2 లేదా 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి. తొమ్మిదవది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. పెన్షనర్‌కు ప్రభుత్వం జారీ చేసిన అసలు పీపీఓ కాపీని చాలా భద్రంగా ఉంచుకోవాలి. దీని జిరాక్స్ కాపీని గెజిటెడ్ అధికారితో లేదా స్వయంగా అటెస్టేషన్ చేయించి దరఖాస్తుకు జతచేయాలి. ఈ పత్రాలన్నీ సిద్ధంగా ఉంటేనే పెన్షన్ బదిలీ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది. ఇక ఏడాది నుంచి ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ గురించి తెలుసుకుందాము. ఇవి చాలామందికి ఊరటనిచ్చేలాగైతే ఉన్నాయన్నమాట కొత్త రూల్స్. గతంలో ఒక పెన్షనర్ మరణిస్తే వారి స్పౌస్‌కు మాత్రమే పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత 25 ఏళ్ల లోపు ఉన్న అవివాహిత పిల్లలకు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు అవకాశం ఉండేది. ఇప్పుడైతే విడాకులు కేసు అనేది కోర్టులో పెండింగ్‌లో ఉన్నా సరే పెన్షన్ ఆపకోకుండా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో విడాకుల తీర్పు వచ్చే వరకు పెన్షన్ నిలిపివేసేవారు. కానీ ఇప్పుడు గృహహింస చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, వరకట్న నిషేధం చట్టం, ఐపీ ఐపీసీ కింద కేసులు గనక పెండింగ్‌లో ఉన్నట్లయితే పెన్షనర్ మరణిస్తే అర్హులైన పిల్లలకు ఆ పెన్షన్ పొందే హక్కును కల్పించారు. ఇటువంటి కేసులలో మినహాయింపు అయితే ఇచ్చారు. సో, పిల్లలు లేని పక్షంలో లేదా వారు అనర్హులైనప్పుడు మాత్రమే విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న భాగస్వామికి పెన్షన్ అనేది అందుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు ఉంటే వారి సంరక్షకుడిగా గార్డియన్ ఎవరైతే ఉంటారో వారి ఖాతాలోకి పెన్షన్ జమ అవుతుంది. అలాగే మానసికంగా లేదా శారీరకంగా వైకల్యంతో బాధపడుతున్నటువంటి డిపెండెంట్ పిల్లలు ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ పొందే సంరక్షకుల ద్వారా ఏర్పాటైతే చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం పునర్వివాహం. ఒకవేళ విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త తిరిగి పెళ్లి చేసుకోనంత వరకు మాత్రమే వారికి ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది. ఓసారి పునర్వివాహం చేసుకుంటే వారు పెన్షన్ పొందే అర్హతను కోల్పోతారు. ఇకపోతే వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోయిన వారికి మరియు సామాజికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఈ యొక్క కొత్త నిబంధనలు గొప్ప భరోసానిస్తాయని చెప్పవచ్చు.